వెల్కమ్ టు దృశ్యం న్యూస్. నిజామాబాద్ పట్టణంలో భాజపా కార్యాలయంలో హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో భాజపా శ్రేణులు ఉత్సాహంగా పాల్గొని రంగులు చల్లుకొని ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొని పార్టీ కార్యకర్తలతో కలిసి వేడుకలను మరింత ఉత్సాహంగా మార్చారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హోలీ పండుగను అందరూ సంతోషంగా ప్రశాంతంగా జరుపుకోవాలని, ఇది మన పూర్వీకుల నుండి వస్తున్న గొప్ప సంస్కృతి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఒకటిగా కలిసి ఈ పండుగను జరుపుకోవడం ఆనందదాయకమని అన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గత కొన్ని సంవత్సరాలుగా కుంటుపడిందని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఇకనైనా రాష్ట్ర పురోగతికి తోడ్పడే నాయకులను ఎన్నుకోవాలని సూచించారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అనేక రంగాల్లో అభివృద్ధి సాధించిందని, ప్రపంచ దేశాలు భారత్ వైపు ఆకర్షితమవుతున్నాయని తెలుపుతూ మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రపంచవ్యాప్తంగా గౌరవం పెరుగుతోంది. మనం కూడా వాటిని కాపాడుకొని ముందుకు సాగాలని ఎమ్మెల్యే అభిప్రాయం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ అర్బన్ శాఖ తరఫు నుండి భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, జిల్లా ప్రజలకు, నగర ప్రజలకు, రాష్ట్ర దేశ ప్రజలకు, మీడియా మిత్రులందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఏదైతే హిరణ్యకశిపుడి వధ జరిగిన రోజు ప్రజలందరూ కూడా బందీలకు విముక్తై, అంటే చెడు అంతమై మంచి ప్రారంభమైన రోజు. అనేక యుగాల నుండి ఆ రోజుని మనము హోలీ పండుగ చేసుకుంటా ఉన్నాం. హోలీ పండుగ అంటే కులాలకు అతీతంగా ఎటువంటి ఏజ్ తారతమ్యాలు లేకుండా మనసు విప్పి సంతోషంగా చేసుకునే ఈ హోలీ పండుగ ప్రజలందరూ కూడా భవిష్యత్తులో సుఖ సంతోషాలతో ఉండాలని, దేశంలో కానీ ఏదైతే అభివృద్ధి జరుగుతూ ఉందో తెలంగాణలో కూడా మంచి జరగాలని, ఈ రాజకీయంగా ఏదైతే ఈ ఆటంకాలు ఉన్నాయో 15 నెలల నుండి అభివృద్ధికి నోచుకొని ఈ తెలంగాణ ఈ అభివృద్ధి దిశలో ముందుకు సాగాలని ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కారాలు రావాలని కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాల నుండి దేశం కోసం, ప్రజల కోసం పనిచేస్తున్న ఆయన ఒక్కరోజు లీవ్ తీసుకోకుండా 11 సంవత్సరాల నుండి అంటే ఈరోజు ప్రపంచ నాయకులందరూ కూడా ఇలా భారతదేశం వైపు చూస్తున్నారంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు వారు ఏదైతే అభివృద్ధి బాటలో ఉన్నారో ప్రజలందరూ కూడా అభివృద్ధికి సహకరించాలని నేను కోరుకుంటూ, రాబోయే హోలీ వరకు ఒక సంవత్సరంలో తెలంగాణ కూడా అన్ని ఆటంకాలు తొలగిపోయి ఏదైతే ఈ ప్రభుత్వము 6 గ్యారంటీలు ఇస్తున్నదో అవన్నీ కూడా అమలు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరొకసారి హోలీ సందర్భంగా ప్రతి ఒక్కరికి హోలీ పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. జై శ్రీరామ్.